ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయ నేతలపై భౌతిక దాడులు పెరిగిపోతున్నాయి. నిత్యం ఏదో ఓ చోట నేతలు పోలీసులపై దాడులకు తెగబడుతున్నారు. వరుస ఘటనలతో పార్టీ కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. ఇటీవల మహబూబాబాద్ జిల్లాలో బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జాటోతు బాలునాయక్పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. అలాగే హన్మకొండలో రేవంత్ రెడ్డి పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు తోట పవన్ను చితకబాదారు. మరోవైపు పాదయాత్రలో విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ సాదిక్పై కొందరు పిడిగుద్దులు గుద్దారు. సాదిక్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇక దాడులకు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి జితేందర్ అందిస్తారు. రాజకీయ పార్టీల మధ్య భౌతిక దాడుల సంస్కృతికి బీజం పడుతుంది. ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి రాష్ట్ర నేతలు భూతు పురాణం అసభ్య పదజాలంతో ప్రత్యర్థి రాజకీయ నేతల పైన ఆరోపణలు చేయడం, దుర్భషలాడడం కొత్త సంస్కృతికి బీజం వేసినటువంటి పరిస్థితులలో ఈ ఒక భౌతిక దాడుల సంస్కృతి కొనసాగడం ప్రజలు ఆందోళన పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నైనాల గ్రామంలో బీజేపీ పార్టీ రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షుడు జాటోతు బాలునాయక్పై కత్తితోటి దాడి జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలే బాలునాయక్పై హత్యాయత్నానికి ప్రయత్నం చేశారని చెప్పి బీజేపీ పార్టీ ఆరోపిస్తుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి యాత్ర కొనసాగుతున్నటువంటి క్రమం లోపల హన్మకొండలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యువజన నాయకుడు తోట పవన్ స్థానిక ఎమ్మెల్యేపై ఆరోపణలు చేశాడు. ఈ క్రమం లోపల కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తోట పవన్ పై భౌతిక దాడికి పాల్పడ్డారు. ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలే తోట పవన్ను పై భౌతిక దాడికి పాల్పడ్డారని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పోలీసు కానిస్టేబుల్ పైన కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు దాడి చేశారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, మొత్తంగా ఒకరిపై ఒకరు ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి విధంగా ప్రజలలో ఒక అసహనాన్ని నింపేటువంటి విధంగా భూతు పురాణాలు అసభ్య పదజాలం వినియోగించడంపై రాజకీయ విశ్లేషకులు జరగబోయేటువంటి ఎన్నికలలో ఈ విష సంస్కృతి కొనసాగితే ఇక్కడ ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొన్ని ప్రాంతాలలో నెలకొన్నటువంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతమవుతాయని చెప్పి వాటిని నిర్వహించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటున్నారు. అదేవిధంగా వరంగల్ సిపి ఇప్పటికే రాజకీయ పార్టీల నేతలపైన అదేవిధంగా పోలీస్ శాఖలో ఉన్నటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటున్నటువంటి క్రమం లోపల ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడం కోసం చూస్తున్నారు. మొత్తంగా ఏదైతే భౌతిక దాడిలోకి పాల్పడినటువంటి వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారికి సరైనటువంటి విధంగా పోలీసు పద్ధతిలో చికిత్స చేసేటువంటి అవకాశాలని అని చెప్పి పోలీస్ శాఖ వరంగల్ ఉమ్మడి వరంగల్